హాయ్, అందరికీ నమస్కారం. మోటివేషనల్ ట్రాప్ సిరీస్‌కి స్వాగతం. రీసెంట్‌గా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మన మోటివేషనల్ ట్రాప్ సిరీస్‌కి ఆప్ట్‌గా ఉన్నటువంటి స్టోరీ మనందరి ముందు వచ్చింది. అదే ఒక ఆటో డ్రైవర్ లేదా టెంపో డ్రైవర్ దగ్గర నుంచి మధ్య తరగతిలో కుటుంబంలో పుట్టి రోజువారీ కూలి చేసుకుంటూ ఆ రోజు వచ్చినటువంటి డబ్బులు ఆ రోజు వస్తే చాలు, ఆ రోజు తిని చక్కగా పడుకోవచ్చు అనేటువంటి పరిస్థితి నుంచి టెంపో డ్రైవరు ఈ రోజున భారతదేశంలో ఒక కొత్త ఎయిర్లైన్స్ కి అధిపతిగా 5 సంవత్సరాల వయసులో మారినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. శ్రవణ్ కుమార్ విశ్వకర్మ అనేటువంటి ఆయన ఈ మధ్య షంక్ ఎయిర్లైన్స్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఈయన జీవిత ప్రయాణాన్ని చూస్తే ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఏ స్థాయికైనా ఎదగగలరు అనేటువంటి దానికి స్పష్టమైన ఉదాహరణ. అంతేకాకుండా నేను ఎప్పుడు జేఈ సిరీస్ లో కానివ్వండి, మోటివేషనల్ ట్రాప్ సిరీస్ లో చెప్పేటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆప్ట్ గా ఆయన ప్రయాణం, ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాటలు సరిగ్గా సరిపోతాయి. మనం అప్పుడే 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మొట్టమొదటిగా సెల్ఫ్ లెర్నింగ్. సో ఈయన నో ఫ్యాన్సీ ఎంబీఎస్, నో ఫ్యాన్సీ డిగ్రీస్, ఎంబీఏ డిగ్రీలు లేవు, ప్రొఫెషనల్ కోర్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమీ లేవు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. కానీ చేయాలనేటువంటి తపన, నేర్చుకోవాలనేటువంటి ఆశయం బలంగా ఉండి ఆయన్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. టెంపో డ్రైవర్ గా, రోజు కూలీగా అలా సాగిస్తూ ప్రయాణం సాగిస్తున్నటువంటి వ్యక్తి సిమెంట్ ట్రేడింగ్ లో స్టార్ట్ చేసి ఆ తర్వాత టిఎంటి స్టీల్ బార్స్ ఉంటాయి కదా, దాంట్లో ట్రేడింగ్ అంటే దాంట్లో వ్యాపారం చేయటం. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఉన్నటువంటి ఈయన ఆ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉత్తరప్రదేశ్ కు వచ్చిందో లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ఆ సమయంలో అతని వ్యాపారం బాగా వృద్ధి చెందటం, ఆ విధంగా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కి మారటం. ఇప్పుడు ఈ రోజున 400 ట్రక్కులతో ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది, షంక్ అనేటువంటి పేరు మీద. ఈ మధ్యలో చాలా వ్యాపారాలు చేయటం, కొన్ని ఫెయిల్ అవటం, కొన్ని అనుకున్నంతగా వెళ్ళకపోవటం, ఇలా ఎంతో చరిత్ర ఉంది. ఈయన ఎటువంటి ఫ్యాన్సీ డిగ్రీస్ లేకుండా, ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ లేకుండా ఈ విధమైనటువంటి ఆలోచన చేయడం, ఈ స్థాయికి రావటం అనేటువంటిది పూర్తిగా సెల్ఫ్ లెర్నింగ్. ఆయన చెప్పినటువంటి మాటలే 4 సంవత్సరాల క్రితం ఆయనకు వచ్చినటువంటి ఆలోచన మనం ఎందుకు చేయకూడదు, మిడిల్ క్లాస్ కి అఫోర్డబుల్ గా ఎందుకు చేయకూడదు, నేను ఎట్లాగైతే ఇప్పుడు ఆటోస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, సో ఇట్లా అది కూడా ఒక ట్రాన్స్పోర్టే కదా అనేటువంటి ఆలోచన షిఫ్ట్, ఆ థింకింగ్ షిఫ్ట్ మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన మొదలైనప్పటి నుంచి అసలు దీనికి ఎన్ఓసి ఎలా తీసుకోవాలి, దీనికి రూల్స్ ఎట్లా ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ఫ్లైట్స్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి, దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా దీనికి రెంట్స్ ఉంటాయి, అంటే పార్కింగ్ రెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టి ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో మీటింగ్స్, ఎన్నో రిజెక్షన్స్. సో చివరికి 3 ఎయిర్ బసెస్ తో ఆయన షంక్ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆయన చెప్పేటువంటి 2 అద్భుతమైనటువంటి మాటలు ప్రతిరోజు నేను జేఈ పిల్లలకు కూడా లేదా స్టూడెంట్స్ కి మెంటర్షిప్ లో చెప్పేటువంటి మాటలు ఆ 2 కూడా సేమ్ ఎగ్జాక్ట్. రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా సడన్ గా రాదు, అది ఇంక్రిమెంటల్, క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మనం చేసుకుంటూ వెళితే ఆ ఫలితం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది అనేటువంటిది మొదటి మాట. రెండవది, ఇప్పుడు ఎయిర్లైన్ చూస్తే, ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకుంటే 76% టోటల్ ఇండియన్ ఆపరేషన్స్ లో దాని యొక్క షేర్. మరి ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసేటువంటిది 3 ఎయిర్లైన్స్ తో. అందుకే మన గమ్యం మీద నమ్మకం ఉండేటప్పుడు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటమే, పక్క వాళ్ళతో కంపారిజన్ కాదు, మనకు మనం స్ట్రెంథన్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆయన చెప్పినటువంటి రెండో మాట. అందుకే ఎయిర్ బస్సెస్ ఉన్నాయనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, వేరే వాళ్ళ షేర్ ఎంత ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నా ప్రయాణం నేను మొదలు పెట్టాలి. రాబోయే రోజుల్లో 30, 35 ఇట్లా ఒక టార్గెట్ పెట్టుకొని ఆయన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు కూడా చదివేటప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళే, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళతో వాళ్ళు పోటీ పడటం నేర్చుకుంటే అవుట్ సైడ్ కాంపిటీషన్ తో పోటీ పడటానికి శక్తి వస్తుంది. సో ఆయన చెప్పిన మాట కూడా అదే. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి జర్నీ శ్రవణ్ కుమార్ విశ్వకర్మది. సో మరి ఇదే ఉత్సాహంతో ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని రాబోయే రోజుల్లో
ఎయిర్‌లైన్స్‌లో కూడా ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. మరి మీరు కూడా ఆల్ ది బెస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి.